సో 1996లో మరణించింది. బల్గేరియన్ సంబంధించినటువంటి మహిళ. 12 ఏళ్ల వయసులోనే తనకి అంధకారం వచ్చింది. ఆ తర్వాత నుంచి తను ఐ సా ద ఫ్యూచర్, నేను భవిష్యత్తుని పసిగట్టగలుగుతున్నానని చెప్పి మాటల రూపేణ చెప్పడంతో చాలామంది ఆ మాటల్ని పుస్తకాల రూపంలో రాసుకొచ్చారు. తన మాటలు మొత్తాన్ని కూడా పుస్తకాల రూపంలో బయటికి కొంతమంది చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో దీంట్లో ఏం రాసుకొచ్చిందని అంటే 20 ఏళ్ల క్రితమే 2001లో జరిగినటువంటి సంఘటన పైన తను ఎప్పుడో చెప్పుకొచ్చింది. 1996 కంటే ముందు, తను చనిపోయే కంటే ముందు ఒక 20 ఏళ్ల ముందే చెప్పింది. అంటే 1980లోనే తను చెప్పుకొచ్చింది. ఏమని? అమెరికాలో 2 స్టీల్ బర్డ్స్ వచ్చి కొంత విజృంభిస్తూ ఉంటాయి, అక్కడ ఒక బీభత్సం జరుగుతోంది, ద వోల్స్ విల్ బి హాలింగ్ ఇన్ బుష్ అని చెప్పుకొచ్చింది. దిస్ ఇండికేట్స్, ఇక్కడ స్టీల్ బర్డ్స్ అనేది 2 హైజాక్ ప్లేన్స్ ట్విన్ టవర్స్ని కుప్పగూల్చాయి. అక్కడ ఉన్న సమయంలో, ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ఎవరంటే జార్జ్ బుష్. సో తన మాట నిజమైంది. ఇది ఫస్ట్ సంఘటన. ఇక రెండో విషయానికి వస్తే చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్. సో తను ఏం చెప్పింది? షీ వార్న్డ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ డిజాస్టర్ ఇన్ ద సోవియట్ యూనియన్లో న్యూక్లియర్ డిజాస్టర్ సంభవిస్తుంది అని చెప్పి ఎప్పుడో చెప్పింది తను. దాది 1986లో న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. మొత్తం సోవియట్ యూనియన్ మొత్తం కూడా అతలాకుతలమైంది. ఆ డిజాస్టర్లో ఉక్రెయిన్లో చోటు చేసుకుని మొత్తం కూడా ఒక్కసారిగా స్తంభించిపోయింది ప్రపంచమంతా. ఆ తర్వాత డెత్ ఆఫ్ ప్రిన్సెస్ డియానా మరణిస్తుందని చెప్పి ఎప్పుడో చెప్పుకొచ్చింది. అయితే అనుకున్నట్టుగానే 1997లో ప్రిన్సెస్ డియానా మరణించింది. ట్రాజిడిక్ డెత్ ఆఫ్ ఏ యంగ్ రాయల్ ఉమెన్ ఫ్రమ్ బ్రిటన్. ప్రిన్సెస్ డియానా డైడ్ ఇన్ ఏ కార్ క్రాష్. డియానా అకస్మాత్తుగా మరణిస్తుందని ఎప్పుడో చెప్పుకొచ్చిందట ప్రిన్సెస్ డియానా. సో అనుకున్నట్టుగానే అకస్మాత్తుగా ఒక కార్ యాక్సిడెంట్లో ప్రిన్సెస్ డియానా మరణించింది. సో బ్రేకప్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ కుప్పగూలిపోతోంది, ముక్కలైపోతుందని చెప్పింది. ఆ తర్వాత బారక్ ఒబామా కూడా ప్రెసిడెంట్ అవుతాడు అమెరికాకి అని చెప్పుకొచ్చింది. ద 44th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విల్ బి ఆఫ్రికన్ అమెరికన్. తనేం చెప్పింది? ఆఫ్రికా అమెరికనే 44వ అధ్యక్షుడు అవుతాడు అమెరికాకి అని చెప్తే అనుకున్నట్టుగానే బరాక్ ఒబామా అధ్యక్షుడైపోయాడు. అంటే ఇవన్నీ కూడా నిజ రూపంగా కార్యరూపం దాల్చినవి. ఇప్పుడు ఇవన్నీ ఆధారాలను పరిశీలించి ఇవన్నీ చూసిన తర్వాత ఏకంగా కరోనా వస్తుందని చెప్పి కూడా తను మరణించాక మునిపే చెప్పింది. ఒక ప్రపంచాన్ని మొత్తాన్ని వణికించే ఒక వ్యాధి వస్తుంది, ప్రపంచంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించబడతాయి, స్తంభించిపోతున్నటువంటి మాటని తను మరణించాక మునిపే ఎప్పుడో చెప్పుకొచ్చారట. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయి, కళ్ళ ముందుగా నిజ రూపాలు దాల్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తను చెప్పేటువంటి మాట ఏంటనంటే ప్రళయం వస్తుంది, జపాన్ మొత్తం అంతమైపోతుంది. ప్రళయం వస్తుంది, జపాన్ మొత్తం అంతమైపోతుంది, 3 లక్షల మంది చనిపోతారు. దానికి అనుకున్నట్టుగానే 2 వారాల్లోనే సుమారుగా 900 సార్లు భూమి కంపించింది జపాన్లో. సో కేవలం 2 వారాల్లోనే 900 సార్లు కంపించిందని ఇవన్నీ కూడా ఒక సిమ్టమ్స్గా, ఒక సంకేతంగా, నిజంగా తను చెప్పినటువంటి ప్రళయానికి ఇవన్నీ సంకేతాలుగా ఉన్నాయి. మరి నిజానికి ఇవన్నీ సాక్షాత్కారం అయ్యాయి, తను చెప్పిన మాటలు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా జరిగాయి. ఇప్పుడు మీరు మనం తప్పు పట్టొచ్చు, కొన్ని జరగలేదు కదా అనుకోవచ్చు. ఎస్, జరగనివి కూడా చెప్తాను నేను. వరల్డ్ వార్ 3 వస్తానని చెప్పింతాను. 2010లో వరల్డ్ వార్ 3 వస్తుందన్నారు, అది జరగలేదు. యూరోప్ పూర్తిగా కూడా 2016 కల్లా పూర్తిగా అంతం కాబడుతుందని చెప్పారు, అది జరగలేదు. ఇక యూరోప్లో 2043 కల్లా ముస్లిం రూల్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా అది మరి ఎటువంటి సిచ్యువేషన్, బికాజ్ 2043 అని చెప్పారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది, చూద్దాం. మరి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ 2012లోనే యుగాంతం, మీరు విన్నారుగా 2012లోనే యుగాంతం వస్తుంది. అటు భూమిని ఒక బండరాయి ఢీకొంటుంది, భూమి బద్దలవుతుంది, భూమి మొత్తం అతలాకుతలం అవుతుంది, అందరూ చచ్చిపోతారు. ఇలాంటి ఒక మాట విన్నారు కదా, ఇది బాబావంగా చెప్పిందే. తన జోస్యంలో తను చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో 2012లో భూమి కంపించుతుంది, ఆ తర్వాత యుగాంతం వస్తున్న మాటను కూడా అతను చెప్పుకొచ్చారు గతంలో జోస్యం చెప్పినప్పుడు, అది జరగలేదు. సో చైనా విల్ బి ద వరల్డ్స్ నెక్స్ట్ సూపర్ పవర్. 2018 కల్లా చైనా సూపర్ పవర్గా మారుతుంది, ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతుంది అనే మాటను చెప్పుకొచ్చారు. అది ఇంకా సాధ్యం కాలేదు. సో ఐస్ క్యాప్స్ విల్ మెల్ట్ కంప్లీట్లీ బై 2014. 2014 కల్లా పూర్తిగా ఆ మంచు కొండ చర్యలు పూర్తిగా కరిగిపోతాయని చెప్పింది. ఇలా తను చెప్పినట్టుగా జరిగినవి ఉన్నాయి, అసలు తను చెప్పినవి పాసిబుల్ కాకుండా జరగనివి కూడా ఉన్నాయి. సో ఫెయిల్యూర్స్ అండ్ పాజిటివ్స్ రెండు ఉన్నాయి. కానీ ప్రజల్లో ఒక ఉత్కంఠ ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటలు, జపాన్లో ప్రళయం వస్తుంది, 3 లక్షల మంది చచ్చిపోతారు, అంతా అతలాకుతలమవుతుందని చెప్పేటువంటి బాబావంగా జోస్యాన్ని ఇప్పుడు ప్రజలు ఎలా చూస్తున్నారని కాస్త ఉత్కంఠగా ఉంది. ఎస్, మనతో పాటుగా ఫోన్ లైవ్లో రమేష్ గారు ఉన్నారు, జన విజ్ఞాన కేంద్రం. ఒకసారి ఆయన అడుగుదాం, మరి నిజంగానే ఈ జ్యోతిష్యాలు వర్కౌట్ అవుతాయని. రమేష్ గారు, ఏంటి బాబావంగా చెప్పిన మాటలు ఎంత మేరకు వర్కౌట్ అవ్వచ్చు అంటారు? బికాస్ తను చెప్పినటువంటి మాటలు సాధ్యాసాధ్యాలు ఏవేవి సాధ్యమయ్యాయి,
ఏవేవి సాధ్యం కానివి కూడా నేను చెప్పుకొచ్చాను. సో ఇప్పుడు ఈ మాటలు ఎంతమేర నమ్మొచ్చు? బికాజ్ మనం సైన్స్ పరంగా ఆలోచించినా పెద్ద ఎత్తున భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ అవుతున్నాయి, ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ సంకేతాలుగా చూడాలా? నిజంగా తన మాటలు నిజమవ్వచ్చా? ఇవి తన మాటలు నిజం అవడం, ఎవరో జ్యోతిష్యాలు చెప్పడము, అది బాబా వాంగానా, నోస్ట్రాడామసా, లేకపోతే ఇంకా చాలా మంది పేర్లు వస్తుంటాయి. చాలా మతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి రకరకాలుగా ప్రిడిక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ యాస్టిస్ జరిగినాయి అనుకోలేము, వాళ్ళకేం డేట్స్. ఇప్పుడు కొన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ అట్లాగే వాతావరణ పరిస్థితులు చూసి ఇట్లేదో జరగబోవచ్చు అని చెప్పొచ్చు, కానీ చాలా అంశాలు జరగవు. ఎప్పుడో ఒకసారి ఎక్కడన్నా కోఇన్సిడెన్స్ అయితే వాస్తవంగా వాళ్ళు చెప్పేది కూడా మార్మికంగా చెప్తారు ఏదో ఒకటి, అంతేగాని కరెక్ట్ గా ఇది ఈ టైంలో ఇక్కడ ఈ దేశంలో ఈ టైంకి ఇట్లా వస్తుంది అనేది చెప్పరు. ఆ మార్మికంగా చెప్పిన దాన్ని మనం ఏం చేస్తామంటే జరిగిన వాటికి అన్వయించుకుంటాం, అది కొరలేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప వాస్తవంగా ఏమి జరగవు. భూకంపాలు అంటారా, ప్రతి సంవత్సరం కొన్ని చోట్ల అవి ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మీరు అన్నట్టు జపాన్ లాంటి చోట్ల రెగ్యులర్గా వస్తాయి. అందుకే జపాన్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, ఆఫీసులు కట్టుకున్నా, భూకంపాలు వచ్చినా కూడా తట్టుకొని ఎట్లా నిలబడాలి ఏమిటనే ఆధారంగానే కడతారు. అట్లాగే మన దగ్గర కూడా ఇప్పుడు మనం ఈశాన్య భారతానికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతాల్లో రెగ్యులర్గా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి అంటే భూకంపాలు ఎందుకు వస్తే భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి, నిరంతరం మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ మూవ్ అయ్యే క్రమంలో వచ్చేవే భూకంపాలు. ఆ భూకంపం వచ్చినప్పుడు ఎక్కడన్నా సముద్రపు అడుగున అట్లాంటివి జరిగితే అప్పుడు మనకి ఏమంటాం సునామీలో వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇట్లేదో వీళ్ళు చెప్పినారు ఫలానా టైంకి ఇట్లా చాలా సార్లు చూస్తాను యుగాంతం అయిద్దని, 2012లోనే అవుతుందని, ఇంకోటని, ఇట్లా రకరకాల పుకార్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళు చెప్తా ఉన్నారని ఆ తర్వాత అది వెళ్ళిపోయినాక అమ్మాయి అనుకుంటారు, అంతే తప్ప ఇది పెద్దగా వీళ్ళ వల్ల ఒరిగేది ఇలా వీళ్ళు చెప్పిన వాటివన్నీ యాస్టిస్ జరుగుతాయి అనేది ఏమీ లేదు. సరే పోనీ మీరు జోస్యాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోకపోయినా కూడా మీరు ఆ సైన్సే అనుకుంటే 2 వారాల్లోనే 900 సార్లు జపాన్లో భూమి కంపించిందట. సో అక్కడ సునామీ వస్తుందని చెప్పి కూడా అక్కడి ప్రభుత్వాలు అలర్ట్గా ఉన్నాయి, ప్రజలందరినీ అలర్ట్ చేశాయి. సో ఇవన్నీ పోనీ సంకేతాలుగా చూడాలా? సంకేతాలని కాదండి, నేను చెప్పింది అదే. జపాన్లో భూకంపాలు రావడం అనేది సాధారణం. ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు, కానీ అది సాధారణం. అక్కడ వాళ్ళు ఆ జాగ్రత్తల్లో ఉంటారు. వాళ్ళు ముందుగానే ప్రతిసారి హెచ్చరికలు జారీ చేస్తారు, జాగ్రత్తల్లో ఉండమని చెప్తారు, ఏ ప్రాంతాల్లో వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది అనేది. మన దగ్గర కూడా ఎన్జిఆర్ఐ ఉంది ఇప్పుడు హైదరాబాద్లోనే, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ భూకంపాలు వస్తాయి ఏమిటనే జాగ్రత్తలు ముందు నుంచే చెప్తుంటారు. కానీ మీరు అన్నట్టు జూలై 5వ తేదీనే ఫలానా టైంకే సునామీ వస్తుందని జపాన్ కానీ ఇంకా ఎన్జిఆర్ఐ కానీ ఏ సంస్థ చెప్పినట్టు నాకైతే తెలియదు. లేదా అట్లాంటిది ఏదైనా అఫీషియల్ రిపోర్ట్ ఉంటే చెప్పండి, దాని మీద మాట్లాడదు. కానీ ఇవి సాధారణమైన అంశాలు. ఒకసారి తీవ్రత పెరగొచ్చు, ఒకసారి తగ్గొచ్చు. మనం ఒకసారి గుజరాత్లో చూసినాం, పెద్ద ఎత్తున భూకంపం వచ్చి ఇల్లు కూడా కూలిపోయింది. అది అంటే అట్లాంటివి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు చెప్పారు ఫలానా తేదీనే వస్తుందని అట్లేమి ఉండదు. అట్లాగే సైంటిస్టులు అనేక ఇప్పుడు ఆ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఎట్లయితే స్టడీ చేసి చెప్తుందో అట్లనే అక్కడ జపాన్ మిగతా చోట్ల కూడా చెప్తారు. అవి స్టడీ చేసి ఇట్లా రాబోతాయని. ఎందుకంటే వాళ్ళకి మరీ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు ఇంకెక్కువ చాలా జాగ్రత్తగా ముందు నుంచి ఉంటారు. వాళ్ళ బిల్డింగ్లను ఎంతమంది చెప్పినట్టు లేదా బ్రిడ్జిలు ఏది కట్టినా కూడా అలాంటి భూకంపాలు వచ్చినా తట్టుకొని ఎలా ఉండాలి అనే దాన్ని అంత టెక్నాలజీ వాళ్ళు పెంచుకొని దానికి అనుగుణంగానే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ముందస్తు హెచ్చరికలు అంటే జాగ్రత్తగా ఉండండి అని ప్రజలకి చెప్తూ ఉంటారు. అవి ప్రతిసారి వాళ్ళకి కామన్ కాబట్టి. ఓకే, కానీ కొన్ని గతంలో జరిగాయి కదా తను చెప్పిన మాటల్ని కొన్ని సాక్షాత్కారమైన అన్నట్టు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. బికాస్ దాంట్లో ఒకటి 9/11 ఏంటి ట్విన్ టవర్స్ని కూల్చేయడం, తర్వాత బరాక్ ఒబామా ఆఫ్రికా అమెరికన్ అక్కడ ప్రెసిడెంట్ అవ్వడం, ఆ తర్వాత న్యూక్లియర్ డిజాస్టర్, ఇవన్నీ కూడా కొన్ని జరిగాయి. మీరు అంటున్నట్టుగా జరిగినవి ఉన్నాయి, జరగనివి కూడా ఉన్నాయి. అలానే పూర్తిగా కొట్టిపారేయలేం కదా అనేటువంటి అనుమానం వస్తే ఏం చెప్తారు? నేను అనేది అదే. ఇప్పుడు వాళ్ళు ఏదో మార్మికంగా ఏవో చెప్తారు. వాళ్ళు కరెక్ట్ గా 2025లో ఇట్లా జరుగుతుంది లేదా ఫలానా తేదీని ఇట్లా జరుగుతుంది ఇది అని కాదు చెప్పింది. వాళ్ళు మార్మికంగా ఏవో చెప్తారు. వాటిని మనం ఏం చేస్తాం, జరిగిన వాటికి కొరలేట్ చేసుకుని వాటికి అన్వయించుకుంటాం. ఇట్లా జరిగింది ఇంట్లో చెప్పాడు కాబట్టి, అందులో అట్లా జరిగింది కాబట్టి, ఇంట్లో ఇట్లా జరిగింది కాబట్టి అని చెప్తాం. నిజంగానే వాళ్ళకి ఆ శక్తులు ఉంటే వాళ్ళు చనిపోయేది తెలుసు, వాళ్ళు మిగతా అన్ని సరిదిద్దుకోవడం తెలుసు. ఇప్పుడు ఎవరు చెప్పారు మనకి విమానము కూలిపోయి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోతారని ఎవరైనా ముందు చెప్పారా? హెచ్చరిక ఎక్కడన్నా మనం చూసామా? సో ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఫ్యాక్టరీ ప్రమాదం జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని ఎవరన్నా చెప్పారా? ఒక ఇండస్ట్రీలోనే పెద్ద డిజాస్టర్ కదా ఇది.
సో ఇట్లాంటివి జరుగుతాయని ఎక్కడన్నా మనం చూసాము. పహల్గామ్ అటాక్ గురించి మనం ఎక్కడన్నా ముందు చూసాము. ఇవన్నీ ఏంటంటే జరిగిన తర్వాత ఎక్కడో ఎవరో చెప్పిన దాన్ని మనం దాన్ని తీసుకొని కొరలేట్ చేసుకొని ఆయన కాకపోతే బాబా వంగా ఆమె కాకపోతే నోస్ట్రడామస్ చెప్పిన దాంట్లోంచి లింక్ చేద్దామా ఇంకెవరిదో చేద్దామా అనే దాని నుంచి బయట వచ్చే అంశాలు వాళ్ళు చెప్పేవి తప్ప ఇవి వాస్తవంగా వాళ్ళు చెప్పినట్టు యాస్టీస్ గా జరిగి ఎప్పుడు లేవు. వాళ్ళు చెప్పింది యాస్టీస్ గా చూడండి, మొత్తం కరెక్ట్ గా అవన్నీ తీసుకొని వాళ్ళు ఎక్కడ ఏ లెక్క చెప్పారు ఏంటిదని చూస్తే ఆ ప్రకారం ఉండదు అది. రైట్. ఇప్పుడు బాబా వంగ జోస్యాన్ని నమ్మాలంటారా నమ్మొద్దంటారా? మీరు ఏం చెప్తున్నారు ఫైనల్? ఏ జోస్యాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే. సైంటిఫిక్ గా అక్కడ